విశాఖలో మహిళా క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ ద్వారా గ్రామీణ మహిళలకు భరోసా కల్పిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. మహిళలను క్రీడా రంగంలో ప్రోత్సహించడానికి ఏసీపీఏ కృషి చేస్తుందని చెప్పారు. ప్రభుత్వంతో కలిసి క్రీడల అభివృద్ధిపై దృష్టి పెట్టామంటున్న విజయ్ కుమార్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఐసీసీ వరల్డ్ కప్ విమెన్ క్రికెట్కి సంబంధించి 2025 మ్యాచ్లు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 5 మ్యాచ్ల నిర్వహణకు కూడా ఏర్పాట్లు అయితే సర్వేగంగా జరుగుతున్న నేపథ్యంలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో స్టేడియంలో ఎలాంటి మ్యాచ్ల నిర్వహణకి చర్యలు చేపడుతుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన కూడా ఒక క్రికెట్ ప్లేయర్గా కూడా చాలా మందికి సుపరిచితులు. మరి ఈ క్రికెట్ నిర్వహణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సార్ నమస్తే సార్. ఏదైతే విశాఖపట్నంలో అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో నిర్వహించబోతున్నటువంటి విమెన్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఉమెన్ మ్యాచ్లు ఫస్ట్ టైం మన వైజాగ్ వేదిక కాబోతుంది. మీకు అందరికీ తెలుసు, ఉమెన్ టీమ్స్ చాలా పటిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫేవరెట్ టీమ్స్ కూడా ఇండియా, ఆస్ట్రేలియా కొంచెం ఫేవరెట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి. మన భారతదేశం నుంచి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి, వైజాగ్ నుంచి పురుషులే మన క్రికెట్ అసోసియేషన్ ఇండియన్ క్రికెట్ టీంలో ఆడుతున్నారు. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో మరింత మంది మహిళల్ని ప్రోత్సహించి వారిని కూడా మన టీమిండియాకి ఆడించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్న కేశినేని శివనాథ్ గారు, అదేవిధంగా సానా సతీష్ బాబు గారు బీసీసీఐతో మంతనాలు చేసి ఇప్పుడున్న విశాఖపట్నం క్రికెట్ అసోసియేషన్ని కూడా ఆధునీకరించి అంతర్రాష్ట్ర మ్యాచ్లు ఏ విధంగా జరగాలి, వారికి ఏ ఫెసిలిటీ కల్పిస్తే మనకి మరిన్ని మ్యాచ్లు వస్తాయని చెప్పని ఆ విధంగా దీన్ని ఆధునీకరించి బీసీసీఐ వారితో సంప్రదించి మనకి ఇన్ని మ్యాచ్లు తీసుకొచ్చారు. ఈ మ్యాచ్లన్నీ కూడా ఇక్కడ డే అండ్ నైట్ దీంట్లో జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఏదో ఒక స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉండాలి. ముఖ్యంగా క్రికెట్ అంటే అందరికీ ఫేవరెట్ ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి ఇటువంటి మహిళా క్రికెటర్లను మరింత మందిని అభివృద్ధి చేయాలి, వారిని ఎంకరేజ్ చేయాలని చెప్పి సదుద్దేశంతో మెన్ క్రికెట్కి అయితే ఇప్పటికే చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ ఉంది. విమెన్ క్రికెట్కి సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమెన్ క్రికెట్ అభివృద్ధికి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఉమెన్ క్రికెట్ని డెవలప్ చేయడానికి కోసమే వైజాగ్ వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్ జరగడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు ప్రత్యేకించి స్కూల్ స్టేజ్ నుంచే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ మ్యాచ్లు ఉపయోగపడతాయనే ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా ఈ మ్యాచ్లను ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడో నలుమూలల పేద విద్యార్థులు కూడా ఇప్పుడు ఆ యొక్క కంట్రీస్ నుంచి ఆడి మన భారతదేశంలో ముఖ్యంగా వైజాగ్ వేదికగా ఇక్కడికి విచ్చేయడం చాలా సంతోషం. దీన్ని వారు ఒక ఎంకరేజ్మెంట్గా తీసుకుంటారని భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా మన మహిళా టీము భారతదేశంలో మరింత స్ట్రాంగ్ అవుతుందని చెప్పని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో విదేశాల నుంచి వస్తున్నాడు, వాళ్ళకి భద్రతాపరమైన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాళ్ళ ఇక్కడ స్టే చేయడానికి కావచ్చు, లేదంటే స్టేడియంలో వాళ్ళకి సౌకర్యాలు ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఒక్కసారి ఐసీసీ వరల్డ్ కప్ టీం ఇక్కడికి వచ్చింది అంటేనే దానికి ముందు బీసీసీఐ వాళ్ళు, ఐసీసీ వాళ్ళు ఇక్కడ వచ్చి పర్యవేక్షణ చేసి ఈ యొక్క స్టేడియము అన్ని విధాలుగా సౌకర్యంగా ఉందా, మహిళా క్రికెటర్స్కి భద్రత బాగుందా అని చెప్పి పర్యవేక్షణ చేసిన తర్వాతే మనకి 5 మ్యాచ్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఈవెంట్ని అందరూ కలిసి సక్సెస్ చేస్తామని చెప్పి, అదేవిధంగా మహిళలందరికీ కూడా భరోసా భద్రత కల్పిస్తారని చెప్పి కూడా ఈ సభాముఖం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏసీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఐసీసీ ఏదైతే ఇక్కడ మ్యాచ్ల నిర్వహణకు అంగీకరించిందో దీనికి సంబంధించి బీసీసీఐ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ స్టాండర్డ్స్ని అయితే పరీక్షించడం జరిగింది. పూర్తి నమ్మకంతో, భద్రతతో ఇక్కడికైతే విదేశాల నుంచి మహిళా క్రికెటర్స్ రావడం జరుగుతుంది. వాళ్ళ భద్రతకి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా పూర్తి స్థాయి పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్ని క్రీడాపరంగా ఉత్సాహపరచడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్తో కలిసి ఏసీఏ ముందుకు వెళ్తుంది. ఈ క్రికెట్ మ్యాచ్లు కూడా దీనికి ఎంతో దోహదపడతాయని చెప్పి ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.